వెల్కమ్ టు హెల్త్ జోన్. వాటి హెల్త్ జోన్లో మన టాపిక్ వచ్చేసి మధుమేహం నియంత్రించడం ఎలా. షుగర్ అనే పేరు వినగానే చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో షుగర్ అటాక్ అవ్వడం వల్ల మనకి డేంజర్ అవుతుందా, షుగర్ ఎంత లెవెల్లో మనకి ఉండాలి, అలాగే లో షుగర్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి, షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. ఇక ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ ఇంటర్నల్ మెడిసిన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సమత గారు. సో సమత గారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. మీరు ఎవరైనా కూడా ఈ షుగర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక డాక్టర్ సమత గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. సో మనం ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే షుగర్ ఎవరికో ఒక్కరికి ఉండేది. బట్ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా షుగర్ ఉంటూ ఉంటుంది. సో షుగర్ అటాక్ అవ్వగానే టెన్షన్ పడుతూ ఉంటారు కదా, అదేమైనా డేంజర్ సిచ్యువేషన్ అంటారా షుగర్ అటాక్ అవ్వడం? మీ క్వశ్చన్కి మొదటి ఆన్సర్, ఇంతకుముందు ఉన్న దానికన్నా ఇప్పుడు ఎక్కువ కేసెస్ చూస్తున్నాము. ఇంకోటి తక్కువ ఏజ్ గ్రూప్లో డయాబెటీస్ చూస్తున్నాము. సో జెనెటిక్ కాంపనెంట్ కన్నా ఎక్కువ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్గా మారిందని చెప్పవచ్చు. దానికి ముఖ్యమైన 3 కారణాలు వచ్చేసి అన్హెల్దీగా ఫుడ్ తీసుకోవడం, 2 ఇన్యాక్టివ్గా ఉండడం. ముందు డే అంతా యాక్టివ్గా ఉండేవాళ్ళము, కానీ ఇప్పుడు ఉండే వర్క్ సిచ్యువేషన్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అన్నీ సిట్టింగ్ అండ్ వర్కింగ్ అయిపోయి ఇన్యాక్టివిటీ ఒకటి, ఇంకోటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అండ్ 4th వన్ అన్హెల్దీ హ్యాబిట్స్, ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు. సో ఈ 4 కారణాల వల్ల ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ చూస్తున్నాము, ఎక్కువ సంఖ్యలో కూడా చూస్తున్నాము. సో పిల్లల్లో కూడా మనం వింటూ ఉన్నాము, లైక్ 8 to 10 years, 10 to 15 years పిల్లలకు కూడా షుగర్ వస్తుంది కదా ఈ రోజులలో. సో దానికి కారణం ఏంటంటారు? ఆ ఏజ్ గ్రూప్లో చూసే దానికి కారణం టైప్ 1 డయాబెటీస్ అంటాం. అంటే చిన్న ఏజ్లో వస్తుంది, అది ఇన్సులిన్ తయారీ చేయలేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. అది పెద్ద వాళ్ళల్లో ఏంటి, ఇన్సులిన్ తయారు చేసే సెల్స్ ఉన్నాయి, మన సెల్స్ ఇన్సులిన్ని వాడుకోలేకపోవడం కానీ, లేకపోతే చాలా రోజుల తర్వాత ఇంకా ఇన్సులిన్ తగ్గిపోవడం కానీ అలా జరుగుతుంది పెద్దవాళ్ళలో. దాన్ని టైప్ 2 అంటాం. కానీ చిన్న వాళ్ళల్లో మీరు అడిగిన ఏజ్ గ్రూప్ 8 years, 20 years లోపు వచ్చే వాళ్ళకి మెయిన్లీ టైప్ 1 అంటాము. సో వాళ్ళకి ఇన్సులిన్ తయారీ లేకపోవడం వల్ల తిన్న ఫుడ్ ఎనర్జీగా మారకపోవడము, మసిల్స్లో యూజ్ చేసుకోలేకపోవడం, అంతా గ్లూకోజ్ బ్లడ్లోనే ఉండిపోవడం, వాళ్ళకి హై గ్లూకోజ్గా కనిపించడము, అలాగే డిఫరెంట్ ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాటి సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి వాళ్ళకి. సో ఇది జెనెటికలీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎస్ అండి, చిన్నపిల్లల్లో జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంది. ఓకే. అదే పెద్దవాళ్ళలో జెనెటిక్ కన్నా ఎక్కువ కాంపనెంట్ లైఫ్ స్టైల్ వేరియేషన్ వల్లే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నామైతే లైఫ్ స్టైల్ వల్లే అవుతా ఉంది. ఓకే. సో కొన్ని కేసెస్లో, అంటే అన్ని కేసెస్లో ఇలా ఉంటుందని కాదు, కానీ ఎక్కడో మనం వింటాం బోర్న్ బేబీస్కి కూడా ఉందని, అది నిజమే అంటారా? ఇది కూడా టైప్ 1 డయాబెటీస్ కిందే వస్తుందండి. బోర్న్ బేబీస్లో అంటే అంత పుట్టిన వెంటనే కాకపోయినా కూడా ఫస్ట్ 1 weekలో కానీ లేదా ఫస్ట్ 1 monthలో కానీ ఎక్కువ మటుకు 6 years తర్వాత చూస్తాము. చిన్న పిల్లల్లో చాలా తక్కువ సంఖ్యలోనే చూస్తాం, కానీ ఎక్కువ 6 years దాటిన తర్వాత 7 to 8 years అయినప్పుడు అప్పుడు ఆ ఏజ్లో టైప్ 1 డయాబెటీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ టైప్ 1 డయాబెటీస్లో ఉన్నవాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు మెడిసిన్ వాడాల్సిందేనంటారా? ప్రస్తుతానికైతే, కానీ చాలా రీసెర్చ్ జరుగుతోంది, స్టెమ్ సెల్స్ అని చాలా రీసెర్చ్ వెళ్తుంది కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ ఇప్పటికీ ఉన్న బెస్ట్ మెడికేషన్ టైప్ 1 వాళ్ళకి మట్టుకు ఇన్సులిన్ అండి. ఓకే. ఇన్సులిన్ థెరపీస్ అయితే మనకు ఉన్నాయి, ఓన్లీ థింగ్ ఇస్ ఇంజెక్టబుల్ అది, బట్ స్టిల్ ఇట్ క్యాన్ బి మేనేజబుల్గా ఉంది ఇప్పటికైతే. కానీ చాలా స్టడీస్ ఇంకా జరుగుతున్నాయి, ముందు రోజులలో ఎలాంటి మెడికేషన్స్ వస్తాయని వెయిట్ చేయాలి. సో అసలు షుగర్ అటాక్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటారు? ఈ రోజుల్లో అయితే ఓవర్ ఈటింగ్, అండర్ యాక్టివిటీ అండి. ఇన్యాక్టివ్గా కూర్చోవడం, ఎక్కువ సెడెంటరీగా మూమెంట్ లేకుండా ఉండడం, బాడీలో మన మసిల్స్ని ఎక్కువ వాడుకోలేకపోవడం, మన యాక్టివిటీ కన్నా ఎక్కువ తినడం. సో ఓవర్ ఈటింగ్, అండర్ యాక్టివిటీయే ఈ 2 ముఖ్య కారణాలని చెప్పొచ్చు. థర్డ్ అయితే ఎలాగో అన్హెల్దీ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడం ఇలాంటివి. సో సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటారు? ఫస్ట్ మేజర్ సిమ్టమ్ వచ్చేసి నీరసం అనిపించడము, ఎక్కువ తరచుగా మూత్రంకి వెళ్ళిపోవడము, లేకపోతే బాగా దాహం అనిపించడం, కంటి చూపు బ్లర్డ్గా అనిపించడం కానీ, షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లరీ విజన్ ఉంటుంది, అలాగే వీక్నెస్. ఇవి మెయిన్ సిమ్టమ్స్. అలాగే తెలియనప్పుడు మనకి ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము,
కొంతమందికి అయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్లే డయాబెటీస్ ఉందని తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా వరకు ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి టెస్ట్లలో బయటపడుతుంది. కానీ కొంతమంది రెగ్యులర్ టెస్ట్కి వెళ్ళని వాళ్ళు ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల దానికోసం డాక్టర్ని సంప్రదించినట్టయితే అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందని టెస్ట్ చేస్తే అలా డయాబెటీస్తో బయటపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. సో మేజర్ సిమ్టమ్స్ అయితే ఎర్లీగా ఇవే. తర్వాత వచ్చే సిమ్టమ్స్ అన్ని కాంప్లికేషన్స్ వల్ల వచ్చేవి. అంటే డయాబెటీస్ షుగర్ బ్లడ్లో ఎక్కువ ఉండి చాలా కాలం ఉంటే అప్పుడు స్లోగా సిమ్టమ్స్ కాంప్లికేషన్స్ అంటే ఆర్గన్ డ్యామేజ్, మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ అని 2 కాంప్లికేషన్స్ మనం చెప్పుకుంటాం. అంటే చిన్న చిన్న వెజల్స్ డ్యామేజ్ అవుతాయి, కిడ్నీలో కానీ కళ్ళల్లో కానీ నర్వ్స్లో కానీ ఇలాంటివి డ్యామేజ్ అయినప్పుడు ఆ సిమ్టమ్స్ వస్తాయి. కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ కాల్ కనెక్ట్ అయింది, మీరు దయచేసి టీవీ చూడకూడదు. హలో ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అదేవిధంగా ఇప్పుడు తరచుగా వాళ్ళు మూత్రానికి వెళ్తున్నా లేదంటే వాళ్ళు యూరిన్ వెళ్ళినప్పుడు ఆ యూరిన్ స్మెల్ వచ్చినా కూడా అది షుగర్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటారు. అంటే ఒక రకమైన క్యారెక్టరిస్టిక్ ఓడర్ స్మెల్ ఉంటుందండి. స్మెల్ ఉన్నప్పుడు కంప్లీట్ యూరిన్ టెస్ట్కి ఇచ్చినప్పుడు యూరిన్లో ఏమైనా ప్రోటీన్స్ లాస్ అవుతున్నాయా, యూరిన్ షుగర్స్ ఎక్కువగా ఉన్నాయా యూరిన్లో, ఇలాంటివి చూసుకుంటే ఓకే ఇది మేబీ డయాబెటీస్ వల్ల అయి ఉండవచ్చు అని మనం బ్లడ్లో షుగర్స్ చెక్ చేయవచ్చు. ఓకే, ఈ యూరిన్ స్మెల్ ఉన్నట్లయితే అది డెఫినెట్గా షుగరే అవ్వచ్చా లేదంటే ఇంకా ఏదైనా అదర్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అంటారు? అంటే యూరిన్లో స్మెల్కి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు అండి. ఓకే, యూరిన్ స్మెల్ చేంజ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ యూరిన్లో షుగర్స్ ఉన్నాయి అంటే మోస్ట్ ప్రాబబ్లీ షుగర్ గ్లూకోజ్ యూరిన్లో వెళ్ళిపోతుంది అని. సో అది వెళ్ళిపోతుంది అంటే 2 కారణాలు ఎక్కువ చూస్తాము. ఒకటేమో డయాబెటీస్ వల్ల చూస్తాము, ఇంకోటి కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇది కిడ్నీ డిసీజా, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల చూస్తున్నామా ప్రోటీన్ లాస్ అనేది. సో అది చూసుకోవాలి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. ఓకే. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో వినిపిస్తోందండి, డాక్టర్ సమత గారు ఉన్నారు, వారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అలాగే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం గారు. చెప్పండి. నాకు 38 నుంచి డయాబెటీస్ ఉందండి. ఓకే. నాకు ఏంటంటే మార్నింగ్ 140, 145 అలా ఉంటుందండి. తిన్న తర్వాత 200 అలా ఉంటుంది. ఇప్పుడు 300 దాటలేదు. నాకు 38 నుంచి ఉంది. ప్రస్తుతం అయితే నేను గ్యాలరా 50/500 ఇన్సులిన్ వాడుతున్నాను. 35, 30. ఓకే అండి. ఇంతేనా, ఇంకేమైనా మార్పులు ఏమైనా చేయాలి? ఓకే అండి. సో జనరల్గా ఫస్ట్ ఇనీషియల్గా డయాబెటీస్ డయాగ్నోజ్ అయినప్పుడు మనం మెడికేషన్స్ పైన పెడతాం. అయితే ఫస్ట్ ఒక కైండ్ ఆఫ్ మెడికేషన్ పెట్టిన తర్వాత అది పని చేయకపోతే మందులు మార్చి చూడడము, డోసులు పెంచి చూడడం ఇలాంటివి చేస్తుంటాం. కానీ సంవత్సరాలు గడిచినా కొద్దీ వాళ్ళకి అప్పుడు ఇన్సులిన్ సరిగ్గా బాడీ వాడకపోతే మనం బయట నుండి ఇన్సులిన్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. అందుకని ఆయన ఇన్సులిన్ వాడుతున్నారు. అయితే ఫాస్టింగ్ షుగర్స్ ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి అన్న దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, రాత్రి తీసుకునే ఫుడ్ ఏమైనా తక్కువ తీసుకుంటున్నామా, లేకపోతే కంప్లీట్గా హోల్ మీల్ తీసుకోవట్లేదా, ఈజీగా అరిగిపోయి ఏమైనా తీసుకుంటున్నామా, మిడ్ నైట్లో ఏమైనా షుగర్ డిప్ అయ్యి మళ్ళీ పొద్దున రేజ్ అవుతుందా, లేకపోతే తీసుకునే ట్యాబ్లెట్ డోస్ సరిపోవట్లేదా, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇప్పుడు కాలర్ కంప్లైంట్ చేసిన విధంగా వాళ్ళ ఎండోక్రైనాలజిస్ట్తో కానీ ఫిజిషియన్తో కానీ కలిసినప్పుడు ఫుడ్ తక్కువైందా ఎక్కువైందా, లేకపోతే ట్యాబ్లెట్ డోస్ తక్కువైందా అన్న దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే యాక్టివిటీ, ఫుడ్ తిన్న తర్వాత యాక్టివిటీ ఏమైనా లేదా, తినేసి మనం వాక్ చేసినప్పుడు ఒకలాగుంటాయి షుగర్స్, తిని అలాగే కూర్చున్నప్పుడు ఒకలాగుంటాయి. సో యాక్టివిటీ చేంజ్ చేస్తుంది మన బ్లడ్ షుగర్ లెవెల్ని. సో యాక్టివిటీ ఏమైనా సరిపోయినంతగా చేయట్లేదా, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసి సరైన డోస్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో షుగర్లో టైప్ ఆఫ్ షుగర్స్ కూడా ఉంటాయి కదా, వాటి గురించి తెలియజేస్తారా? మెయిన్ మనం డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 జెస్టేషనల్ డయాబెటీస్ అండి. ఇంకోటి ప్రెగ్నెన్సీలో వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్. ఫస్ట్ ట్రైమిస్టర్లో కాకుండా తర్వాత వచ్చిందంటే సెకండ్ ట్రైమిస్టర్లో జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. లేదు అప్పటికే ప్రెగ్నెంట్ అయ్యే టైంకి డయాబెటీస్ ఉంటే టైప్ 2 కిందే మనం గమనించుకోవాలి. అయితే జెస్టేషనల్ డయాబెటీస్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా బాగా మేనేజ్ చేయొచ్చు ట్యాబ్లెట్తో కానీ ఇన్సులిన్తో కానీ. వాళ్ళు తీసుకునే ఫుడ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఎంత ఇన్సులిన్ అవసరము అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి ఈజీగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేనేజ్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు రెగ్యులర్ చెకప్స్కి వస్తూ ఉండాలి.
చెకప్స్కి వచ్చినప్పుడు వాళ్ళ షుగర్స్ ఎలా కంట్రోల్లో ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ బేబీ గ్రోత్కి కానీ మదర్కి కానీ. సో బాగా మేనేజ్ చేసుకొని బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా మేనేజ్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది లేకుండానే డెలివరీస్లోనూ నార్మల్గా అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళు స్లోగా వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటారు కదా, సో దానికి కారణం ఏంటంటారు? సో ఏమవుతుందంటే ఇనీషియల్గా డయాబెటీస్ ఉన్నప్పుడు అది మనకి ఉందని తెలియనప్పుడు అలాగే కంటిన్యూస్గా ఉంటే ఏమవుతుంది, షుగర్స్ అనేవి బ్లడ్లోనే ఉండిపోతాయి. సో ఇన్సులిన్ ఉంటేనే అది బ్లడ్లో నుండి మన ఆర్గన్స్ ఉపయోగించుకుంటుంది. సో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనప్పుడు ఆ బ్లడ్ షుగర్ అంతా బ్లడ్లోనే ఉండిపోయినప్పుడు షుగర్స్ ఆర్గన్స్కి మనకు కావాల్సింది సిస్టమ్ ఫంక్షన్ చేయాలంటే గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ ఏమో అందట్లేదు. గ్లూకోజ్ అందనప్పుడు మనకి ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది, ఒంట్లో ఉన్న ఫ్యాట్స్ అవి మెటబలైజ్ అయిపోతాయి. సో ఫ్యాట్ అంతా తగ్గిపోయినప్పుడు మనిషి చిక్కిపోతాడు. తర్వాత మజిల్ లాస్ అవుతుంది, మసిల్ కూడా యూజ్ అయిపోతుంది ఎనర్జీ రావడానికి. సో అలా వెయిట్ లాస్ లాంగ్ టర్మ్లో డయాబెటీస్ని నోటీస్ చేయకపోతే అవుతుంది. అది ఎక్కువ మనం టైప్ 1లో ఇంకా తొందరగా చూస్తాం. వాళ్ళలో స్పీడ్గా చేంజెస్ చూస్తాం. ఫస్ట్ చైల్డ్ ఎక్కువ యూరిన్ వెళ్ళిపోతుంటుంది, ఎక్కువ దాహంగా ఉంటుంది, ఎక్కువ వాటర్ తాగుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తర్వాత స్లోగా చైల్డ్ ఫెటీగ్, ఎనర్జీ లేకుండా ఉండడము, డల్గా అయిపోవడము, వెయిట్ లాస్ అవ్వడం ఈ మాదిరిగా చూస్తాం. పెద్దవాళ్ళల్లో కూడా అంతే, కాకపోతే ఆ స్లో ప్రాసెస్, లాంగ్ టర్మ్ ప్రాసెస్. పిల్లల్లో అసలు ఇన్సులిన్ కంప్లీట్గా లేకపోతే షార్ట్ టర్మ్ 1 monthలోనే అన్ని చేంజెస్ ఒకటే వరుసగా చూడొచ్చు. అదే పెద్దవాళ్ళల్లో ఒక 1 year వరకు అవ్వచ్చు. వాళ్ళకి ప్రీ డయాబెటీస్ నుండి డయాబెటీస్ అవ్వడానికి 2-3 years పడుతుందండి. ప్రీ డయాబెటీస్ అంటే ఒక రేంజ్, ఇప్పుడు ఫాస్టింగ్ షుగర్స్ మోర్ దెన్ 126 ఉంటే డయాబెటీస్ అంటాం. 100 to 125 ప్రీ డయాబెటీస్. అలా ఎంతోమంది ఉంటారు ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళు. కానీ వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఉంటే ఆ టైంలోనే వాళ్ళ లైఫ్ స్టైల్ మనం మోడిఫై చేయగలిగితే వాళ్ళు డయాబెటీస్కి మారకుండా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ప్రీ డయాబెటీస్ నుండి రివర్స్ చేసుకోవడం చాలా సులువు. సో ఆ టైంలో డిటెక్ట్ చేసుకొని మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే డయాబెటీస్లోకి ఎంటర్ అయ్యి ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా, కాంప్లికేషన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాల్ తీసుకుందండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరికొండ రవిప్రకాష్ రాజు, మునగాల సూర్యాపేట జిల్లా అండి. ఓకే, డాక్టర్ గారు అన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు 52 years ఉంటాయండి. ఓకే. అయితే బాడీ హెవీ బాడీ, 80 kgs ఉంటా, కొంచెం నీరసంగా ఉంటుంటదండి. డయాబెటీస్ లేదు కానీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా అండి? మీరు 50 సంవత్సరాలు దాటిన తర్వాత రెగ్యులర్గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఫిజిషియన్ కనుక సంప్రదించినట్లయితే అయినే మీకు ఏం టెస్టులు చేసుకోవాలి, ఫెటిక్గా నీరసంగా ఉన్నారు అంటే ఏమైనా, ఇప్పుడు సమ్మర్ ఎలక్ట్రోలైట్స్ ఏమైనా తగ్గాయా, విటమిన్ డి ఏమైనా తక్కువగా ఉందా, విటమిన్స్ వేరేవి ఏమైనా తక్కువగా ఉన్నా, ఐరన్ తక్కువగా ఉందా, లేకపోతే ఏంటి ప్రాబ్లం, కాన్స్టిపేషన్ అవుతుందా, ఏంటి అనేది రకరకాల కారణాలు ఉంటాయి నీరసంకి. అది చెక్ చేసి చూడవలసి ఉంటుందండి. డయాబెటీస్ ఉండే ఛాన్స్ ఉండవచ్చు, కానీ అది టెస్ట్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. కాల్ తీసుకుందండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, కృష్ణ నా పేరు. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు 4 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉందండి. ఓకే. 500 పవర్, 5000 పవర్ రాస్తానండి టాబ్లెట్స్, అయ్యే వాడుతున్నానండి. అయితే మళ్ళీ చెకప్ వెళ్ళినా 250, 200 ఉంటుందండి షుగరు. ఓకే అండి. కష్టపడినా పెద్ద తగ్గట్లేదండి, అలాగే ఉంటుందండి లెవెల్. ఓకేనండి. సో ఆయన అంటుంది ఒక డోస్ వేసుకుంటున్నారు, షుగర్స్ మేనేజ్ అవ్వట్లేదు. సో డయట్ వాళ్ళు మోడిఫై చేయాలండి. డయట్ మోడిఫికేషన్ చేయగలిగితే చాలా వరకు షుగర్స్ కంట్రోల్ అవుతాయి. డయట్ మోడిఫై చేసినా కూడా ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అంటే యాక్టివిటీ ఏమైనా తక్కువ ఉందా, యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి. అది ఇంప్రూవ్ చేసి డయట్ ఇంప్రూవ్ చేసిన అప్పుడు మెయింటైన్ అవ్వట్లేదు అంటే ట్యాబ్లెట్ ఏమైనా మార్చవలసి ఉంటుంది, లేకపోతే కాంబినేషన్ ట్యాబ్లెట్ ఏమైనా ఇవ్వవలసి ఉంటుంది, డోస్ ఇంక్రీజ్ చేయవలసి ఉంటుంది.
సో డయాబెటిక్ పేషెంట్స్ రైస్ అవాయిడ్ చేయాలి లేదా వాళ్ళకి అలవాటు ఉంటే 1 టైం మాత్రమే తీసుకోవాలి అంటారు కదా, సో దాని గురించి తెలియజేస్తారు. మెయిన్గా వైట్ రైస్, మైదా, వాటర్ మిలన్, బ్రెడ్స్, పిజ్జాస్, పాస్తాస్ ఇలాంటివన్నీ కూడా అండి వాటికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఫుడ్ అంటే కొంచెం క్వాంటిటీ 2 కంపేర్ చేసుకుంటే, కొర్రలు, మిల్లెట్స్, వైట్ రైస్ 2 కంపేర్ చేసుకుంటే వైట్ రైస్ సేమ్ క్వాంటిటీ ఎక్కువ షుగర్స్ని స్పైక్ చేయగలుగుతుంది. అదే మిల్లెట్స్, కొర్రలు స్పైక్ చేయదు. సో ఏ ఫుడ్ ఎంత మోతాదులో తీసుకుంటే ఎంత షుగర్ స్పైక్ అయిన దాన్ని బట్టి వాటికి ఒక జిఐ ఇండెక్స్ అనే నెంబర్ ఇవ్వడం జరిగింది. సో హై జిఐ ఇండెక్స్ 55 కన్నా ఎక్కువ జిఐ ఇండెక్స్ ఉన్నవి ఫుడ్ తక్కువ మోతాదులో తీసుకోవడం బెటర్. సో కుదిరినంత వరకు సింగిల్ పాలిష్డ్ గాను, బ్రౌన్ రైస్ గాను అటు షిఫ్ట్ అవ్వమని చెప్తాం. కానీ కొంతమందికి అలాంటివి తీసుకోలేని సందర్భంలో తీసుకునే రైస్ని తక్కువ మోతాదులో వాటికి సాలడ్ యాడ్ చేసుకొని, పచ్చి కూరగాయలు ఎక్కువ యాడ్ చేసుకొని, కూరగాయలు ఎక్కువ తీసుకొని తీసుకోమని చెప్తాం. మనం దేని తర్వాత ఏది తింటున్నాం అన్న దాన్ని బట్టి కూడా స్పైక్ అవుతాయండి. ఫస్టే మీరు వైట్ రైస్తో, స్వీట్స్తో స్టార్ట్ చేస్తే షుగర్ తొందరగా స్పైక్ అవుతుంది. లేదు, ఫస్ట్ సాలడ్ తిన్నారు, తర్వాత ప్రోటీన్ తిన్నారు, తర్వాత కార్బ్స్ తిన్నారు, తర్వాత స్వీట్కి వచ్చారు అంటే స్లోగా పెరుగుతుంది, అంత ఫాస్ట్గా పెరగదు. సో మీరు తినే పద్ధతిని బట్టి ఏం తింటున్నారన్న దాన్ని బట్టి షుగర్ స్పైక్ అవుతాయి. సో వైట్స్ జనరల్గా స్పైక్ అవుతాయి. కాల్ తీసుకున్నాం. ఓకే, హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, డాక్టర్ గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం ఇది షుగర్ మనం భోజనం చేయకముందు 250 ఉందండి. భోజనం చేసినాక టెస్ట్ చేయించుకుంటే 400 ఉంటుందండి. ఓకే, ప్రాబ్లం ట్రీట్మెంట్. ఓకే అండి. సో అగైన్ వీళ్ళ ట్యాబ్లెట్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఆయన అన్నది లంచ్ టైంకా బ్రేక్ఫాస్ట్ టైంకా నాకు క్లియర్గా అర్థం కాలేదు. సో బ్రేక్ఫాస్ట్కి ముందు ఎక్కువ ఉన్నాయా, లంచ్కి ముందు ఎక్కువ ఉన్నాయా, డిన్నర్కి ముందు ఎక్కువ ఉన్నాయా అన్న దాన్ని బట్టి దాని ముందు తీసుకునే టైం డోస్ మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ లంచ్కి ముందు చాలా షుగర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మీకు బ్రేక్ఫాస్ట్లో తీసుకునే డోస్ తక్కువ తీసుకుంటున్నారు. సో అలా మనం చెక్ చేసి చూడవలసి ఉంటుంది. అలాగే వాళ్ళ డయట్ కూడా, మెయిన్ డయటే అండి. డయట్ వాళ్ళకి ఎలా మోడిఫై చేసుకోవాలో తెలియాలి. ఫస్ట్ ఇనీషియల్గా ఏమైనా న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఒక 1-2 నెలలు అలాంటి ఫుడ్ తినడం అలవాటు అవుతాయి. సో వాళ్ళకి అలా అర్థమైపోతుంది మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, మీల్స్ని ఎలా తీసుకోవాలి, తాళీ సిస్టంలో ఎలా తినాలి, అది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ అలాగే డయాబెటిక్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఒక డోసేజ్ వాళ్ళు రాసిస్తారు కదా, సో దాన్నే కంటిన్యూ అవుతూ ఉంటారు, మళ్ళీ టెస్ట్ కూడా చేయించుకోకుండా. సో ఎన్ని మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి? సో ఆ డోసేజ్ని ఎలా మేనేజ్ చేయాలంటే? ఇనీషియల్గా డయాబెటీస్ డయాగ్నోజ్ అయినప్పుడు కొన్నిసార్లు 2 వీక్స్కి రమ్మని చెప్తాము. ఇనీషియల్గా పెట్టినప్పుడు సడన్గా హైపోగ్లైసిమియా, లో గ్లూకోజ్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ డోస్ ట్యాబ్లెట్ అందరికీ ఒకటేలాగా పనిచేయాలని రూల్ లేదు. 500 డోస్ వేసుకునే వాళ్ళకి బాగా తక్కువ షుగర్స్ పడిపోవచ్చు, ఇంకా కొంతమందికి సరిగ్గా పడకపోవచ్చు. సో అలాంటప్పుడు మీకు రమ్మన్నప్పుడు మీనింగ్ ఏంటి అంటే వస్తే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ అయినప్పుడు డోసెస్ చేంజ్ చేయొచ్చని. కానీ కొంతమంది సంవత్సరాల వరకు అదే టాబ్లెట్ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఫాలోఅప్స్కి రమ్మన్నప్పుడు మీరు తప్పకుండా వెళ్ళి డాక్టర్ గారిని కలవాలి. సమయానికి చేసుకోవాల్సిన టెస్ట్ కూడా ఉంటాయండి, అవి కూడా చేసుకోవాలి. ఫాలోఅప్లో ఉండరు, బట్ ఎక్కువ అయిపోతే టెన్షన్ పడతారు. సో ఫాలోఅప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు రోజువారీ పనిలో పడిపోతారు కదా, ఫాలోఅప్కి రావడం మర్చిపోతారు. కానీ మీకోసం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి టైం తీసుకోవాలండి, ఫాలోఅప్కి వెళ్ళాలి. సో అదే మెయిన్. సో మినిమం ఎన్ని మంత్స్కి ఒకసారి మనం ఫాలోఅప్లో ఉండాలి? ఇనీషియల్గా 1 మంత్, తర్వాత స్టెబిలైజ్ అవుతూ ఉంటే అప్పుడప్పుడు 3 మంత్స్ వరకు కూడా ఫాలోఅప్ అవసరం ఉండదండి. తర్వాత 3 మంత్స్కి ఒకసారి రమ్మని చెప్తాం. లేదు ఇంకా బాగా కంట్రోల్డ్గా ఉంది, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు, డయట్ కూడా అర్థమైన పేషెంట్స్ అంటే 6 మంత్స్ చెప్తాం. కానీ అంతలోపు కనుక డిఫరెంట్ సిమ్టమ్స్ అనిపిస్తే, బాగా చెమటలు పట్టినట్టు కానీ, నీరసం ఎక్కువ అనిపించడం కానీ, కాళ్ళల్లో చేతులలో సూదులు గుచ్చినట్టు అనిపించడం కానీ, లేకపోతే బాగా నీరస పడిపోవడం, ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే కన్సల్ట్ అవ్వాలి. సో ఫాలోఅప్ టైం 3 to 6 మంత్స్ ఇంటర్వెల్ పీరియడ్ పెట్టుకున్నా కూడా అంతలోపు తేడాగా ఏ సిమ్టమ్ అనిపించినా, ఇప్పుడు కనీసం లక్కీగా మనకు టెలికన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. రీచ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నా కూడా టెలికన్సల్టేషన్ ద్వారా అయినా కన్సల్ట్ అయ్యి రావడం ఇబ్బంది అయితే అలాగైనా కన్సల్ట్ అవుతే బెటర్. కాల్ తీసుకుందండి. హలో
హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ అండి, వేపకుంట. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో ఆవిడతో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం. నాకు షుగర్ ఉంది, కొంచెం కొంచెం తింటున్నా అప్పుడు. అయినా సరే నిద్ర గట్ట రావట్లేదు, మొహం కూడా లాగేస్తుంది. ఓకే, సరేనమ్మా. దేనివల్ల అంటారు మేడం? వీళ్ళకి మెయిన్ పెద్దావిడ కాబట్టి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేకపోతే పెరిమెనోపాజ్లో ఉన్నాయా, మెనోపాజ్లోకి వెళ్తోందా, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఏమైనా బాగా తగ్గిపోయిందా, ఇది చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మెనోపాజ్లో వెళ్ళే వాళ్ళకి సడన్గా హార్మోన్స్ తగ్గిపోతాయండి. అప్పుడు వాళ్ళు ఎంత షుగర్ టాబ్లెట్స్ వేసుకున్నా కొన్నిసార్లు వాళ్ళు సెట్ రైట్ అవ్వరు, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కొంతమందికి అయితే బాగా స్ట్రెస్ ఉంటుంది, అన్నీ కరెక్ట్గా వేసుకుంటారు, బాగా లైఫ్లో స్ట్రెస్, ఎమోషనల్ సైకలాజికల్ స్ట్రెస్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా షుగర్స్ బ్యాలెన్స్లోకి రావు. సో ఇలాంటప్పుడు కొన్ని సింపుల్ టెక్నిక్స్ తనకి డీస్ట్రెస్ చేయాలి. సో అది సింపుల్ మెడిటేషన్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, వాటి వలన కూడా చాలా చేంజెస్ ఉంటాయి. ప్రతిసారి డయట్ ట్యాబ్లెటే కాదండి, కొన్నిసార్లు స్ట్రెస్ ఉందా డీస్ట్రెస్ చేసుకోవడము, ఇవి కూడా ఇంపార్టెంట్. లేదంటే కొన్నిసార్లు థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఎస్పెషల్గా ఆడవాళ్ళలో మేము తరచుగా చూసేది ఐరన్ అండ్ B12 డెఫిషియన్సీ. సో అవేమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, వెజిటేరియనా? ఎక్కువ వెజిటేరియన్లో మనం 2-3 డెఫిషియన్సీస్ బాగా చూస్తామండి. వాళ్ళు DE, B12, వెల్ కార్నిటిన్ అని, HDL అని, ఇవన్నీ తక్కువగా ఉంటాయి. సో ఇవేమైనా కారణాలు ఉన్నాయా, సో ఇవి తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే డయాబెటిక్కి జనరల్గా క్రేవింగ్స్ ఎక్కువగా, అంటే లైక్ పచ్చళ్ళు తినాలి, సీజనల్ ఫ్రూట్స్ వస్తే ఫ్రూట్స్ తినాలి, అంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ బాగా తినేయాలి, క్రేవింగ్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు, సో ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు వాళ్ళ క్రేవింగ్స్ని? యాక్చువల్లీ సీజనల్ ఫుడ్స్ తీసుకోవాలండి, కానీ ఎక్కువ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయనుకోండి, 400 పైగా అలా ఉన్నాయంటే ఆ టైంలో అవాయిడ్ చేయడం బెటర్. లేదు కంట్రోల్డ్గా ఉన్నాయి, రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, అలాంటప్పుడు సీజనల్ ఫుడ్స్ వన్స్ ఇన్ వైల్ తీసుకోవడంలో ఇబ్బంది లేదని నేను అనుకుంటాను. కాకపోతే ఆ టైంలో ఎలా మీరు డోస్ మోడిఫై చేసుకోవాలో మీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకొని ఆ సీజనల్ ఫుడ్స్ని మినిమల్గా తీసుకుంటే బెటర్. లేదు చాలా అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నాయి, మరీ ఎక్కువ ఉన్నాయి అంటే ఆ టైంలో అతిగా ఇలాంటి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా బాగా తింటూ ఉంటారు. ఎక్కువ మళ్ళీ డయాబెటీస్తో హైపర్ టెన్షన్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి లో సోడియం ఇస్ అడ్వైజ్డ్ కదా. మళ్ళీ సోడియం ఎక్కువ ఉన్న పచ్చళ్ళు, పిక్కుల్స్ ఇవన్నీ తిన్నప్పుడు కాస్త వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అలాంటివి చూసుకొని మేనేజ్ చేసుకోవాలి, అంటే ఎక్కువ ఓవర్లోడెడ్గా తీసుకోకుండా కొంచెం మోతాదుగా తీసుకుంటే బెటర్. సో ఫైనల్గా డయాబెటిక్ ఎలాంటి కేర్ తీసుకోవాలని మీరు చెప్తారు? ఫస్ట్ థింగ్ స్ట్రెస్సెస్ అందరికీ ఉంటాయండి, కానీ డీస్ట్రెస్ ఎలా అవ్వాలి, స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలో అలాంటి కేర్ తీసుకోవాలి. యోగాకి ఎన్నో స్టడీస్ ఉన్నాయండి, యోగా చాలా వరకు మనల్ని కామ్ చేస్తుంది, డయాబెటీస్లో కూడా చాలా స్టడీస్ ఉన్నాయి. సో యోగాని, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ని ఇన్కాపరేట్ చేసుకోవాలి. సరైన ఆహారం డయాబెటీస్లో ఎలా తినాలి అనేది మీ ఫిజిషియన్ని కానీ మీ న్యూట్రిషనిస్ట్ని కానీ అడిగి తెలుసుకొని డయట్లో ఫస్ట్ మార్పులు చేసుకోండి. తర్వాత ఎక్సర్సైజ్, ఎలాంటి వ్యాయామం చేయాలి, ఎలా ఎంతసేపు వ్యాయామం చేస్తే బెటర్, ఇలాంటిది కూడా అడిగి తెలుసుకోవాలి. కానీ జనరల్లీ రికమెండెడ్ అయితే వారంలో 5 రోజులు అయితే ఎక్సర్సైజ్ చేయాలి, అట్లీస్ట్ 30 నిమిషాలు. వాకింగ్ని ఎక్సర్సైజ్ అనుకుంటారు చాలామంది, కానీ కాదు. బ్రిస్క్ వాకింగ్ ఇస్ డిఫరెంట్. అంటే హార్ట్ రేట్, మీ గుండె దడ చాలా పెరిగే విధంగా, మనం ఆయాసపడే విధంగా నడవాలి, అది బ్రిస్క్ వాకింగ్ ఇస్ ఎక్సర్సైజ్. కానీ నార్మల్ వాకింగ్, క్యాజువల్ వాకింగ్, అందరితో కలిసి మాట్లాడుతూ నడిచేది అది వ్యాయామం కాదు. సో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ, సమయానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్కి వెళ్తూ ఉంటే బెటర్. ఓకే అండి, మరి డయాబెటిక్ పేషెంట్స్ అందరికి కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండి. సో చూసారు కదండి, మరి డాక్టర్ సమత గారు చెప్పింది విన్నారు కదా. డయాబెటిక్ అయినా కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, అండ్ మెడికేషన్లో ఎలా ఉండాలి, ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ ఎపిసోడ్ తెలుసుకున్నాం కదా. మళ్ళీ రేపటి హెల్త్ జోన్లో మరో టాపిక్తో మీ ముందుంటాం.